నర్మద, ప్రేమ, వేదవతి అయితే వాళ్ళు ముగ్గురు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నర్మద మాటలని పక్కన పెట్టి వేదవతి ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు ఆగమ్మాయి, ఆ అమ్మాయి నువ్వు నీ భర్తని మామయ్య గారు వచ్చిన తర్వాతే పంపించు, ముందు అస్సలు పంపించకు. మామయ్య గారు వచ్చి భోజనం తింటున్నప్పుడు నువ్వు ధీరజ్ని పంపించు సరేనా" అని చెప్పి వేదవతి ప్రేమతో అంటూ ఉంటుంది. అది వినగానే ప్రేమ అయితే "సరే అత్తయ్య, మీరు చెప్పినట్లుగానే చేస్తాను" అని చెప్పి అంటుంది. ఇక రామరాజు అయితే అలా ఫోన్ మాట్లాడుతూ ఇంట్లోనికి వస్తూ ఉంటాడు. అది చూసి వేదవతి అయితే "అమ్మ, మీ మామయ్య గారు వచ్చేసారమ్మా, మామయ్య గారు ఇప్పుడు భోజనం చేస్తారు, మామయ్య గారు కూర్చున్న వెంటనే నువ్వు కూడా ధీరజ్ని పంపించు, అంతవరకు ధీరజ్ని ఆపమ్మా" అని చెప్పి వేదవతి ప్రేమతో అంటుంది. అది వినగానే ప్రేమ అయితే "సరే అత్తయ్య" అని చెప్పి అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇక వేదవతి అయితే రామరాజుకి భోజనం వడ్డించడానికి అక్కడే అలా కూర్చుని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు భోజనానికి వెళ్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే తన రూమ్లోనికి వెళ్తుంది. ఇక ధీరజ్ రాగానే ఏంటి నువ్వు తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే "నేను తినేసానని" చెప్పి అంటుంది. "సరే ఉండు, నేను కూడా భోజనం చేసి వస్తానని" చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ప్రేమ అయితే "ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు" అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే "మా నాన్నగారు తిట్టారని నేను పస్తులు ఉండలేను కదా, తినేసి వస్తాను ఉండు" అని చెప్పి అంటాడు. దాంతో ప్రేమ అయితే "ఆగు ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క 5 నిమిషాలు ఆగి వెళ్ళవా, ఇప్పుడు కాదు" అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి దీనికి ఏమైనా దుర్ముహూర్తాల మేర ఏదైనా ఉందా ఏంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రేమ అయితే "అవును, దుర్ముహూర్తమే ఉంది, కొద్దిసేపు పోయాక వెళ్తూ ఉండు" అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే "మా నాన్నగారి కోపం, నీకు చాదస్తం రాను రాను పెరిగిపోతున్నాయి" అని చెప్పి ధీరజ్ ఆ మాట అనుకుని అక్కడి నుండి ప్రేమను దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ప్రేమ అయితే ద్వారానికి అడ్డంగా నిలబడి "ఆగు, ఏంటి నీకు ఉండమని చెప్పాను కదా, అయినా సరే నువ్వు నా మాట పట్టించుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతావేంటి, ప్లీజ్ 5 నిమిషాలు ఉండవా ప్లీజ్" అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే "ఏంటి ఇదేదో నువ్వు కావాలనే చేస్తున్నట్టుగా ఉంది, నన్ను ఎందుకు ఆపుతున్నావు, నేను భోజనానికి వెళ్తాను, అడ్డు తప్పుకో, నాకు అక్కడ పార్సిల్ ఇవ్వడానికి లేట్ అయిపోతుంది" అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ప్రేమ అయితే "లేదు, ఒక్క 5 నిమిషాలు ఆగే వెళ్ళాలి" అని చెప్పి అడ్డగా నిలబడిపోతుంది. అది చూసి ధీరజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.